శ్రీ గురు అమలానందాయ విద్మహే పండరీనాథాయ ధీమహి తన్నో అచల ఋషి ప్రచోదయాత్. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాంధీపమధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరాం. అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుధామణి అను శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో 249వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననం చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఇక్కడ ఈ కందార్థములోనంటే, ఎవరుంటే ఏమి భయముర సవరింతురు తప్పులుంటే సాధులు విన్నన్ సవరించ నివ్వుమిది విని యవనీతుల నింద చేస్తే అయ్యేదేమోయి అందులో మనది పోయేదేమోయి. భవనాశ స్థితి లేని పద్ధతి ఈ బోధ చౌరంగ వినిపించు చాటేలా మాటేలా అయ్యేదేమోయి అందులో మనది పోయేదేమోయి. మనకు మన గురుమూర్తి చెప్పినటువంటి ఒక ఈ పరిపూర్ణ బోధ విధి విధానం అనేటువంటి ఏ పద్ధతి అయితే ఉన్నదో ఆ పద్ధతి మనకు స్థిరపడింది కదా. ఆ యొక్క బోధలో ఉన్నటువంటి ఆ స్థితి ఏదైతే ఉన్నదో, బోధలో ఉన్నటువంటి ఒక ఆరుడ స్థితి ఏదైతే ఉన్నదో మన లోపల మనము కలగజేసుకున్నాము కదా. ఆ కలగజేసుకున్న తర్వాత మరి అది మనలోనే దాచుకుంటామా అంటే దాచుకోకూడదు. ఎందుకంటే ఆ గురు బోధను తన గురువుచే విన్నటువంటి బోధనంతా మరి గురువుగారు తన మస్తికములో నింపుకొని మరి వారి బోధని మనకు అందజేసినాడు కదా ఇక్కడ. మరి ఆ విధంగానే మనము గురుముఖత ఆ బోధలో ఉన్నటువంటి ఒక ఆరుడత్వ స్థితి మనం ఎప్పుడైతే కలగజేసుకున్నామో ఆ కలగజేసుకున్నటువంటి ఒక ప్రబోధని మన తోటి వారికి కానీ మనని ఆశ్రయించినటువంటి వారికి కానీ వారికి ఏ విధంగా చెబితే అర్థమవుతుందో మనము గ్రహించి వారికి తగినట్లుగా ఈ బోధ చెప్పే అటువంటి ప్రయత్నము చేసి వారికి ఈ యొక్క భ్రమభ్రాంతులు లేని స్థితి కలిగేంత వరకు కూడా ప్రబోధ చేయాలి. కాబట్టి నీలోన భయం లేదు కదా, ఆ భ్రాంతి లేదు కదా, ఈ జనన మరణములు అనేటువంటి భ్రాంతి నీవు లేక చేసుకున్నటువంటి వాడివి కదా. మరి కాబట్టి భయభ్రాంతులు లేనటువంటి వాడివి కాబట్టి నిన్ను ఆశ్రయించినటువంటి వారికి నీ తోటి వారికి కూడా ఈ బోధలో ఉన్నటువంటి ఒక ధర్మ మర్మముల యొక్క రహస్యాన్ని తెలియజేసి వారికి భయభ్రాంతులు లేకుండా చేసేటువంటిదే ఈ బోధ. కాబట్టి మనం ఇప్పుడు ఆ గురువుగారి బోధని మనం జూమ్ మీటింగ్ ద్వారా అధ్యక్షుల వారు ఎన్నో విధములుగా మరి తెలియజేస్తున్నాడు కదా. మరి మనము తెలుసుకుంటున్నాము కదా, ఇప్పటికి కూడా మనం ప్రచారం చేస్తున్నాము కదా, ఈ ప్రయాణం చేస్తున్నాము కదా ఈ మార్గంలోనే. కాబట్టి ఈ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి విన్నటువంటిది తన లోపట్నే ఉంచుకోక తనలో ఉన్నటువంటి ఆ యొక్క గురువాక్యం ఏదైతే ఉన్నదో ఆ గురువాక్యంలో ఉన్నటువంటి యొక్క ధర్మ మర్మాలను కూడా మరి మనము మన తోటి వారికి, మన పక్క వారికి, మన దగ్గర ఉన్నటువంటి వారికి కూడా ఈ బోధని అందజేయవలే. కాబట్టి గురుపుత్రులు ఎవరైనా కానీ ఎవరైనా వస్తే వారికి ఈ యొక్క కుటుంబ యోగ ప్రపంచక విషయములను మాట్లాడక పరమార్థికమైనటువంటి ఏ బోధామృతమైనటువంటి ఉన్నదో ఆ పరమాత్మ తత్వాన్ని తెలియజేసేటువంటి ఈ మాటలే మాట్లాడాలి. కానీ ఇతరమైనటువంటి మాటలు వారితో మాట్లాడి ఈ యొక్క పొద్దు పోడగొట్టుకోకూడదు. ఎందుకంటే కాలము అమూల్యమైనటువంటిది కాబట్టి ఆ గురుమూర్తి ఆ యొక్క గురు అనుగ్రహము అది మనకు వేళలా ఉంటుంది. కాబట్టి మరి ఆ అనుగ్రహం అనేటువంటి ఆ యొక్క
మరి ఆ చెట్టు కింద మనం ఉన్నాం కదా, మరి అది ఎలాంటిది? ఆ చెట్టు అంటే అది కల్పవృక్షము. కాబట్టి ఆ కల్పవృక్షం కింద ఉండి మనము కాలయాపన చేయకుండా మనకు తోచినంత మన దగ్గరికి వచ్చినటువంటి వారికి ఎలా చెప్తే అతుకుతుందో వారితో మనము విచారణ చేసి ఆచరింపజేయాలి ఈ బోధను. కాబట్టి మరి అలాంటి గ్రహించినటువంటి ఈ బోధామృతమును మరి మళ్ళీ ఆ మన రూపములో అది వాక్కు రూపములో ప్రవహిస్తుంది. కాబట్టి ఆ విన్నటువంటి ఆ శిష్యుడు మళ్ళీ చెప్పుమంటే కొంతమంది చెప్తారు, కొంతమంది మరి ఆ బోధను ఆ వాక్యమును మననం చేసుకుంటూ మళ్ళీ దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మననం చేస్తూ ఆ యొక్క బోధలో ఉన్నటువంటి యొక్క ధర్మ మర్మాలను అశాంతం వరకు మరి తెలుసుకున్న తర్వాతనే వారు ఈ బోధను ఇతరులకు తెలియజేస్తారు. కాబట్టి ఆ తెలియజేసేటప్పుడు ఆ బోధలో ఉన్నటువంటి యొక్క ధర్మ మర్మాలను తెలియజేసేటువంటి అతని అంతఃకరణ ఎలా ఉంటుంది అంటే అది శిలాపాకము వలె ఉంటుంది. కాబట్టి ఆ శిలాపాకం అనేటువంటిది, ఆ బోధ అనేటువంటిది వాళ్ళు ఎలా ఉంటారంటే మర్చిపోకుండా గురువు చెప్పినటువంటి ఏ బోధ అయితే ఉన్నదో ఆ బోధని మరచిపోకుండా వాళ్ళు మరి ఇతరులకు రుచి పుట్టేటట్లు బోధ అతుకజేస్తారు. కాబట్టి అతడే ఉత్తముడు. ఉత్తమోత్తముడు. కాబట్టి ఆ ఉత్తమోత్తముడైనటువంటి శిష్యునికి చెప్తున్నాడు ఇక్కడ ఏమని అంటే, ఎవరుంటే ఏమి భయమురా, సవరింతులు తప్పులుంటే సాధులు విన్నన్ అని చెప్తున్నాడు. కాబట్టి మరి ఎవరుండినా పర్వాలేదు, పెద్ద మనుషులు ఉన్నారని చెప్పి నీవు భయపడవద్దు. కాబట్టి అందులో మరి వాళ్ళు మాట్లాడితే, వారి ముంగట పెద్దలైనటువంటి వారి ముందట మాట్లాడితే మరి నా లోపల ఏమి తప్పు దొరుకుతుందో ఆ తప్పు దోషాన్ని దొరకబట్టి వాళ్ళు ఏమన్నా తిడతారో అంటారో అనేటువంటి భయము నీలో ఉండవద్దు. ఎందుకు అనంటే అలాంటి వారు వాళ్ళ సాధువులు ఉన్నారు కదా, మరి ఆ సాధువులైనటువంటి వాళ్ళు సత్పురుషులు కదా, ఆ సత్పురుషులే మరి ఇక్కడ పరిపూర్ణ భావాజ్ఞులు కనుక వారు నీ లోపల ఏమన్నా దోషము ఇట్లా నువ్వు చెప్పేదాంట్లో వచ్చినట్లయితే వాళ్ళు సవరణ చేస్తారు, సరిచేస్తారు. కాబట్టి నువ్వు దాన్ని సరిచేసుకో. వారి వలన నీకు మేలే కదా, కీడు కాదు కదా. మరి వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు నేను చెప్పిందే సరి అయినది అని అనుకోకు. ఒకవేళ దోషము నీకు ఆ మాటలో నువ్వు చెప్పేది ఏమైనా తడబడినట్లయితే వాళ్ళు నిన్ను సవరిస్తారు. కాబట్టి భయం ఎందుకు, నీవు భయపడవద్దు నాయన అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మన పరిపూర్ణ బోధలో ఒక ముస్లిం శిష్యుడు వచ్చినాడట. ఆ గురువుగారు చెప్పినాడు ఏమనంటే, ఇప్పటికి కూడా మన దాంట్లో ముస్లింలు లేరా అంటే ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాబట్టి మరి ఆ ముస్లిం శిష్యుడు వచ్చినప్పుడు ఈ పరిపూర్ణ బోధలో ప్రవేశించినాడు కదా. అయితే ఇతడు మనము చెప్పేటువంటిది వాళ్ళు ఏమని చెప్పుకుంటారు అంటే, నిత్యము ఖురానే దేవుడు అంతటా ఉన్నటువంటి వాడు ఖురాన్కు ప్రార్థన చేస్తారు కదా. కాబట్టి మరి ఇతడు ఖురాన్ని ప్రార్థన చేయక ఆ హిందూ దేవుడైనటువంటి వాడిని ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి ఇతడిని మన కులం నుండి, ముస్లిం నుండి ఏలివేయాలని చెప్పి వాళ్ళంత సంఘం అంతా ఒకటై అతనికి చెప్పినారట, ఈ రోజు నుంచి నిన్ను మా కులము నుంచి బహిష్కరిస్తున్నాము, వెలివేస్తున్నాము అని చెప్పినారట. అంటే నేను ఏమన్నానని నన్ను ఎందుకు మీరు వెలివేస్తున్నారు, సంఘం నుంచి బహిష్కరణ చేస్తున్నారు అని అంటే, నీవు ఒక ముస్లిం వై ఉండి మరి ఖురాన్ని ఆరాధించక ఆ హిందూ దేవుడు అనేటువంటి వాడిని నీవు ఆరాధిస్తున్నావు కదా, అందుకే నిన్ను వెలివేస్తున్నాము అని చెప్పినాడట. అయితే విను నాయన, మీరందరూ ఉన్నారు కదా, మీరందరూ రండి, నేను ఒకసారి మాట్లాడతా అంటే అందరూ వచ్చినారట. చెప్పు, ఏమి నీ యొక్క లాస్ట్ కోరిక ఏమి అంటే, ఉరిశిక్ష చేసే ముందు కూడా ఒక లాస్ట్ కోరిక అడుగుతారు కదా. మరి వాళ్ళు కూడా ఆ ఖురాన్లో ఉన్నటువంటి ముస్లిం మన లాస్ట్ మరి పద్ధతిని మార్చుకుంటావా, మరి ఇప్పటికైనా వస్తావా అని అడిగితే అతడు అన్నాడట ఏమని అంటే, నేను గురువుగారిని చేరింది వాస్తవమే. ఆ గురువు వలన సమస్తమైనటువంటి మొట్టమొదటి దేవుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని నేను తెలుసుకున్నాను. అతడే అంతటా ఉన్నటువంటి వాడు, మరి సర్వగతమై మరి సనాతనమైనటువంటి వాడు అతడే. మరి మీరు కూడా సనాతనమైనటువంటిదని చెప్తున్నారు కదా, చెప్తూ మీరేమన్నా ఆచరిస్తున్నారా
మరి ఇంట్లోనే వర్గాలుగా వర్గీకరిస్తున్నారు కదా మళ్ళా. మరి నేను అట్లా వర్గీకరణ చేయలేదు కదా, ఉన్నది ఒకటే దేవుడు అని చెప్తున్నది కదా. మీరు కూడా ఒకటే దేవుడు అని చెప్తున్నారు ఇంట్లో. మరి ఇంట్లో దూదేకులోళ్ళు, పక్కీరోళ్ళు, ముస్లింలు, ఇలా నానా రకాలైనటువంటి వర్గాలు ఎందుకు నాయన? కాబట్టి నేను చెప్పేది ఒకటే దేవుణ్ణి చెప్తున్నాను. ఆ గురువుగారిచే విన్నటువంటిది సూచన అయినటువంటి దేవుడు ఒక్కడే. కాబట్టి ఆ ఒక్కని గురించి నేను చెప్తున్నాను, మీరు కూడా అది చెప్తున్నారు. మరి నేను చెప్పేదంటే తప్పే ఉన్నది అని అన్నప్పుడు, సర్వంతర్యామి ఒకడే, సృష్టి అంతా ఒకడే ఉన్నాడు కదా. మరి సృష్టి వచ్చిపోయినా కూడా అతనికి సంబంధం లేదు కదా. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఒక జీవరాశులని అతడు ఏమన్నాడు కదా. మరి మీరెందుకు ఇవన్నీ వర్గాలు, కులాలు, మతాలు ఇవన్నీ తీసుకొని ఒక కులంలో 4 వర్గాలు చేసుకుంటున్నారు? కాబట్టి నేను కూడా ఒక్క దైవాన్ని ఆరాధిస్తున్నాను. అది మొట్టమొదటి ఆరాధ్యతమైనటువంటి ఆ యొక్క నిజమైనటువంటి గురుదేవుని నేను ధ్యానిస్తున్నాను అంతే అని చెప్పినట్టు. అబ్బో, ఇతడు సామాన్యుడు కాదు, ఇతడు వాళ్ళ గురువు ద్వారా వేదాంతంలో ఉన్నటువంటి ఒక సారాన్నంతా గురువులైనటువంటి వాడు అని చెప్పి వాళ్ళు తోక ముడుచుకొని పోయినారట. ఆ విధంగా ఇక్కడ మరి ఎలాంటి గురుపుత్రుడైనటువంటి వాడు, గురు బోధను గురు నోట విన్నటువంటి గురు సూచన అయినటువంటి వాడు నరుడు మరి ఎలా ఉంటాడు అంటే ఎవరికి కూడా భయపడడు. కాబట్టి ఎలాంటి సత్పురుషులైనటువంటి వాళ్ళు, పరిపూర్ణ భావజ్ఞులు, మరి సాధువులైనటువంటి వాళ్ళు కూడా సభలో ఉంటారు నాయన. అలాంటి వారు ఉంటే నీకు చేస్తారు. నువ్వేమన్నా తప్పు దొరికితే నీ లోపల భావాన్ని వాళ్ళు సరిచేస్తారు. సరిచేసుకో. కానీ కుచితులు కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు నిన్నేమన్నా వాళ్ళు పొగడరు. వీళ్ళు పొగడతారు. చాలా బాగా చెప్పినావు నాయన అని పొగుడతారు. ఎవరు? అచల ఋషులైనటువంటి వాళ్ళు, సత్పురుషులైనటువంటి వాళ్ళు, సాధువులు నిన్ను పొగుడుతారు. కుచితులైనటువంటి వారు నిన్ను తిడతారు. మరి కాబట్టి వాళ్ళు తిడతారు, కాబట్టి వాళ్ళు ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేసినా కూడా నీవు భయపడవద్దు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? సాధులు విన్నన్ను సవరించ నివ్వు మిది విని. కాబట్టి వాళ్ళు సవరిస్తే నీవు సరిచేసుకో. దానివల్ల నీకు మేలే కదా. నాకు ఇక్కడ దొరికింది ఇక్కడ అని చెప్పి నువ్వు సంతోషపడాలి, కానీ ఎవరిని ఏమనద్దు. కాబట్టి విని అవనీతుల నింద చేస్తే అయ్యేదేమో. ఈ అవనీతులు అనేటువంటి వాళ్ళు ఎవరిక్కడ అంటే వాళ్ళు కుచిత జ్ఞానం కలిగినటువంటి వారు. నీతివంతులు ఎవరిక్కడ అంటే సత్పురుషులైనటువంటి, సాధు పురుషులైనటువంటి పరిపూర్ణ భావజ్ఞులు. మరి వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు సభలో. కాబట్టి అలాంటి అవనీతుల నింద చేస్తే అయ్యేదేమోయి, అందులో మనది పోయేదేమోయి. అది లేదు, రాలేదు, పోలేదు కదా. ఈ ఎరకతో అభిమానం నీకు లేదు కదా. ఎరక మీద అభిమానం లేని నీకు వాళ్ళు, ఎరకలో ఉన్నటువంటి వాళ్ళు నీ మీద నింద చేస్తేంది, వాళ్ళు ఎగతాళి చేస్తేంది, వాళ్ళతో అయ్యేదేమున్నది, పోయేదేమున్నది. కాబట్టి వారితో నీవు పొందు చేయరాదు. వారు ఏమన్నా కూడా అది నీ మనసులో తీసుకొని భయపడవద్దు. కాబట్టి భేషుగా మాట్లాడు. కాబట్టి ఇక్కడ అదేమంటున్నాడు ఇక్కడ అంటే, అలాంటి వాళ్ళు మరి నీతివంతులు ఉంటారు కదా, ఆ నీతివంతులు నిన్ను పొగుడుతారు, అవినీతిమంతులు నిన్ను నింద చేస్తారు. అందులో చేస్తే నీలో వచ్చేదేమున్నది, అందులో పోయేదేమున్నది. వాళ్ళు ఎరకలోపటే వాళ్ళే కనుక ఆ ఎరకలో వాళ్ళు నిందలు చేసుకుంటారు, పాపాలు చేసుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. అలాంటి బాధ నీకు అవసరం లేదు నాయన. ఇక్కడ గురువుకు నీతి వాక్యాలు చెప్తున్నాడు భగవత కృష్ణ ప్రభువు. కాబట్టి పోయేదేమో భవనాశ స్థితి లేని పద్ధతి ఈ బోధ పద్ధతి ఎలాంటిది అంటే భవనాశ స్థితి లేనిది. అంటే భవనాశ స్థితి లేనిది అంటే పుట్టుట, పెరుగుట, గిట్టుట అనేటువంటిది లేనటువంటిది. కాబట్టి భవము అంటే పుట్టుక, భవనాశ స్థితి, ఆ స్థితి అంటే ఇక్కడ పెరుగుట, నాశనం అంటే మరణము. కాబట్టి ఇక్కడ పుట్టుట, పెరుగుట, గిట్టుట లేనటువంటిది బోధ. పుట్టి పెరిగి గిట్టేటువంటి బోధ ఇది కాదు. కాబట్టి ఇది భ్రాంతి రహితమైనటువంటి బోధ. కాబట్టి ఈ బోధ పద్ధతి నీవు తెలుసుకున్నావు కాబట్టి, ఈ బోధ స్థితిని నీవు ఎరిగినావు కాబట్టి, ఆ స్థితి ఎవరుంటే ఏమిరా, భయమేమి, ధైర్యంగా మాట్లాడు, వినజెప్పు, చౌరంగా
వినిపించు అంటున్నాడు ఇక్కడ. అంటే వివరంగా ఎంత వీలుంటే అంత చెప్పు ఈ ప్రబోధని. కాబట్టి ఈ చౌరంగా వివరంగా ఎంత వీలుంటే అంత చెప్పు ఈ బోధని. ఎంత వివరంగా చెప్తే ఈ బోధకు అంత కాంతి వస్తుంది. కాబట్టి ఆ బోధని నీకు ఎంత చెప్పవలనో ఆ సమయంలో అంతే చెప్పేసేయి. కాబట్టి ఎదుటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసి నీవు భయపడవద్దు. కాబట్టి అలాంటి కుచితులతో నీకు సంబంధం లేదు నాయన. అందులో కూడా సత్పురుషులైనటువంటి వాళ్ళు సాధువులు ఉంటారు. కాబట్టి ఎక్కడైనా కూడా వాళ్ళు నిన్ను మెచ్చుకుంటారు. నీ బోధకు కాంతి వస్తుంది, ఆ కాంతితో వాళ్ళు సంతోషపడతారు. కాబట్టి ఇతరులు ఏమంటారో వాళ్ళు వాళ్ళు ఇంకా వాళ్ళు నాకన్నా పండితులు కదా, వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు కదా, వాళ్ళు శాస్త్రజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు కదా, వాళ్ళు ఇవన్నీ పండితులలో పండితులు కదా వాళ్ళు, మరి వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి అభిమానము నీ లోపల ఉండవద్దు. అది పోనీ, అది ఆ అభిమానాన్ని విడిచిపెట్టినావు కదా, గురువాక్యాన్ని పట్టుకున్నావు కదా, ఆ స్థితి నీవు కలిగించుకున్నావు కదా. ఆ కలిగించుకున్నటువంటి ఆ స్థితి, గురువాక్యములో కలిగించుకున్నటువంటి ఆ స్థితి బోధ హారుడత స్థితి నీవు. కాబట్టి ధీరుడవు, కాబట్టి నీవు ఆ ధీరత్వాన్ని పొందినావు కాబట్టి గురువాక్యముతో. కాబట్టి నీవు భయపడవద్దు నాయన అని చెప్పి ఇక్కడ ఈ కందార్థము ద్వారా కృష్ణ ప్రభువుల వారు శిష్యునికి సందేశం ఇచ్చి, కాబట్టి ఎవరుంటే ఏమి భయమురా, మరి సవరింతురు తప్పులుంటే సాధువులు విన్నను, సవరించనివు అది విని అవినీతులు నింద చేస్తే అయ్యేదేమోయి, అందులో మనది పోయేదేమోయి. అలాంటి వారు అవినీతులైనటువంటి వాళ్ళు మేము పండితులమని గర్వపడేటువంటి వారికి ఈ బోధ తెలియదు. కాబట్టి నీకు ఈ బోధ నీకు చెప్పినాను కాబట్టి నీ బోధతో వాళ్ళు కూడా చక్కబడతారు. అవినీతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీ ఆ బోధ కాంతితో వాళ్ళు కూడా ఆ ప్రకాశంలోనికి రాగలుగుతారు అని శిష్యునికి ధైర్యంగా ఇక్కడ నీతి వ్యాఖ్యలు చెప్తూ, నీవు భయపడవద్దు నాయన సమాజం లోపల అనేటువంటి యొక్క మరి ధీరత్వాన్ని గురుమూర్తి మనకు కలగజేస్తున్నాడని మనము కూడా ఎక్కడికి పోయినా కూడా భయపడకుండా గురువాక్యము విన్నట్టు నీకు మనసులో బడికి ఏదత్తే నీ అంతఃకరణలో అది ఉంది కదా గురువాక్యము, అది చెలిమే. ఆ ఒక వాగులో చెలిమే తీస్తే ఆ స్వచ్ఛమైనటువంటి నీరే వస్తుంది, కానీ ఆ యొక్క మరి బురద నీళ్ళు వస్తాయంటే రావు. కాబట్టి ఆ చెలిమె అనేటువంటిది నీ అంతఃకరణలా తయారు చేసినాడు కాబట్టి ఆ గురుమూర్తి ఆ చెలిమెలో బోధామృతం అనేటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి జలమే ఊరుతుంది. ఆ జలము ఎంత తీసుకున్నా కూడా, ఎన్ని బిందెలు తీసుకుంటే అన్ని బిందెలు మళ్ళీ ఊరుతుంది, కానీ అది ఊరకుంటూ ఉంటుంది అంటే ఊరకుంటూ ఉండదు. మరి మడుగు ఊరుతుందా? మడుగులో తవ్వుతే అంటే మడుగు ఊడదు, అది మడుగులో అది కూడుకుపోతుంది. కాబట్టి నీ అంతఃకరణ స్వచ్ఛమైనటువంటి జలముతో సమానము నాయన. అది నేను చెప్పినటువంటి ఏ బోధ అయితే ఉన్నదో ఆ బోధామృతము నీ అంతఃకరణలో అది మాటికి ఊరుతూనే ఉంది. నీవు ఎంత వాక్కుతో ఖర్చు చేస్తే అంత ఊరుతుంది ఇక్కడ అని చెప్పి మనకు కృష్ణ ప్రభువులు తెలియజేస్తూ, సమాజంలో నువ్వు ముందుకు వెళ్ళండి అందరూ అని చెప్పి ఈ బోధలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంత దోస్తే అంత మాట్లాడండి, ప్రబోధని ప్రచారం చేయండి. మరి కాబట్టి ఆచరించండి, ఆచరింపజేయండి, ప్రబోధన ప్రచారం చేయండి, తరించండి, వినండి, అనండి అని చెప్పి మనకు ఈ కందార్థం ద్వారా తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.